ఎవ్రీవన్, ఏం చేస్తున్నానని చూస్తున్నారా? మా పాపకి బుక్స్ అయితే వచ్చాయి. స్కూల్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా, బుక్స్ అయితే వచ్చేసాయి. దాన్ని సెక్యూర్డ్గా మనం అట్టలు వేసి పంపించాలి కదా. మన చిన్నప్పుడు మన డాడీ వాళ్ళు వేసేవాళ్ళు కదా, కానీ ఇప్పుడు డాడీస్ ఆర్ టూ బిజీ. ఇప్పుడు నేనే వేస్తున్నాను అనమాట. తప్పదు కొన్నిసార్లు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ప్రతిదీ వాళ్ళు చేయాలి అంటే కుదరదు కదా. సో కొన్ని మనం కూడా పనులు షేర్ చేసుకుంటే బాగుంటుంది. అలా ఇవన్నీ చిన్న చిన్న పనులే కదా. స్కూల్కి తీసుకెళ్ళడం, స్కూల్ నుంచి తీసుకొని రావడం. అలా మీ పిల్లలకు బుక్స్ వచ్చాయా? చెప్పండి, ఎన్ని బుక్స్ వచ్చాయి? మన టైంలో మహా అంటే యూకేజీకి ఒక 10 బుక్స్ ఉండొచ్చు. ఇప్పుడు పిల్లలకి బుక్స్ ఎన్ని ఉన్నాయి చూపిస్తాను అండి. ఇవన్నీ నార్మల్ బుక్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. అండ్ ఇంకొకటి మాడ్యూల్స్ అంట వీళ్ళకి. ఇదేదో ఆర్ట్ అంట, ఆర్ట్ కోసం అని చెప్పి మళ్ళీ ఇంకో బుక్ సపరేట్, ఇదొక ఎక్స్ట్రా బుక్. అండ్ సీనియర్ కేజీ చూడండి, ఇది ఇంత బరువు ఉందండి. అసలు మన టైంలో ఏం లేవు. ఇందులో మళ్ళీ 10 బుక్స్ ఉన్నాయి. ఇందులో కూడా టోటల్ 22 బుక్స్ ఉన్నాయి మొత్తం. వీళ్ళు చదివేది యూకేజీ. వీళ్ళకి ఒక్క స్లేట్ కూడా లేదనుకోండి. అస్సలు మన టైంలో స్లేట్లో రుద్ది 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 మరీ నేర్పించేవాళ్ళు. ఇప్పుడు పిల్లలకి స్లేట్ అంటే కూడా తెలియదు. అలా అయిపోయింది మరి జనరేషన్. మీ పిల్లలు వాళ్ళ స్కూల్లో స్లేట్తో రాయిస్తున్నారా? నర్సరీ, ఎల్కేజీ అలా ఉన్న పిల్లలకి మీ సైడ్ స్కూల్లో నేర్పిస్తున్నారా అలాగే స్లేట్లో రాయడం? కామెంట్ చేసేయండి. అండ్ స్కూల్కి వెళ్ళిన తర్వాత పిల్లలు ఇంట్లో చాలా బోర్ కొడుతుంది కదా. ఇంట్లో ఉంటే గోల చేస్తారు, స్కూల్కి వెళ్ళిపోతే ఇల్లంతా సైలెంట్ అయిపోతుంది. నాలాగే మీరు కూడా ఫీల్ అవుతున్నారా? మీ పిల్లలకి ఎన్ని బుక్స్ వచ్చాయో ఒకసారి కామెంట్ చేయండి, చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్.